జమ్మూలో పాకిస్తాన్ డ్రోన్ దాడులకు భారత సైన్యం ప్రతీకార దాడులు చేపట్టింది. శత్రు దేశంలోని కీలక నగరాలైన లాహోర్, సియాల్కోట్లో మోత మోగిస్తోందని తెలిసింది. పాక్ ఆర్మీ ప్రధాన కార్యాలయంలో లాహోర్లోనే ఉంటుంది. ఉదయం జరిపిన దాడుల్లో అక్కడి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను భారత్ నాశనం చేసింది. దీంతో సునాయాసంగా దాడులు చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు కరాచీ పోర్టుకు భారత ఆర్మీ గురిపెట్టింది. కరాచీ పోర్టుపై భారత్ ప్రతీకార దాడి కొనసాగిస్తోంది. ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి మిసైల్స్, డ్రోన్లను ప్రయోగించింది భారత ఆర్మీ. ఇదే విషయానికి సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ దొంత్ రమేష్ లైవ్లో అందిస్తారు మరింత సమాచారం. రమేష్, భారత్ తగిన గుణపాఠం చెబుతుంది. కొద్దిసేపటి క్రితం అందిన సమాచారం ప్రకారం కరాచీలోని పోర్టు పైన భారత్ డ్రోన్లు దాడి చేశాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి మిసైల్స్ దాడి చేశాయి. కరాచీ పోర్టును మొత్తం పూర్తిగా ధ్వంసం చేసినట్లు మనకు సమాచారం ఉంది. సింధు ప్రావిన్స్లో ఉన్న ఈ కరాచీ పోర్టు 60% వాణిజ్యం మొత్తం కూడా పాకిస్తాన్కు సంబంధించిన వాణిజ్యం మొత్తం కూడా కరాచీ పోర్టు పైన ఆధారపడుతుంటుంది. ప్రధానంగా చైనా పాకిస్తాన్కు కారిడార్గా మారింది కరాచీ పోర్టు. అక్కడ ఆ కరాచీ పోర్టు కనుక ధ్వంసం అయితే పాకిస్తాన్కు సంబంధించిన పూర్తిగా ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నమయ్యే అవకాశం ఉంటుంది. 33 బెర్తులు కలిగిన కరాచీ పోర్టుకు సంబంధించిన వ్యవస్థ మొత్తాన్ని కూడా మన డ్రోన్లు ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి పూర్తిగా క్షిపణులతో దాడులు చేసిన నేపథ్యంలో ధ్వంసమైందని చెప్తున్నారు. ప్రధానంగా అక్కడ చైనాకు పాకిస్తాన్కు మధ్యన వాణిజ్య కారిడార్గా మారిపోయింది. అది పూర్తిగా ఇప్పుడు టర్కీ పాకిస్తాన్కు సహాయం అందిద్దామన్న యుద్ధనౌక కూడా కరాచీ పోర్టు సమీపంలో ఉందని సమాచారం. ఇదంతా కూడా ఇక ప్రతి దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ను తిప్పికొట్టే విధంగా ఏదైతే ముఖ్యమైన కేంద్రాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా టార్గెట్గా చేసుకొని భారత్ ముందుకు వెళ్తుంది. కరాచీకి సంబంధించిన సింధు ప్రావిన్స్లో కరాచీ పోర్టును కొట్టేయడంతో పాటు అక్కడ ప్రధానంగా ఎగుమతులు బంగారం, సిమెంటు, టెక్స్టైల్, సముద్ర ఉత్పత్తులు ఎగుమతి చేస్తుంది పాకిస్తాన్ నుంచి. అదేవిధంగా ముడి సరుకు, బియ్యం, రసాయనాలు, మిషనరీ వంటి వాటిని దిగుమతి చేసుకుంది. ప్రధానంగా చైనా దాని మీద ఆధారపడి ఉంటుంది. చైనాకు సంబంధించిన ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి ప్రధాన కేంద్రంగా కరాచీ పోర్టు ఉంది. ఆ కరాచీ పోర్టు పూర్తిగా చిన్నాభిన్నం చేసినట్లు మనకు సమాచారం ఉంది. సో ఇంతకుముందు చెప్పినట్టు 60% వాణిజ్యం పాకిస్తాన్కు సంబంధించిన వాణిజ్యం మొత్తం కూడా కరాచీ పోర్టు పైన ఆధారపడి ఉన్న నేపథ్యంలో ఇక కరాచీ పోర్టును భారత్ టార్గెట్గా చేసింది. భారత్ ముందే చెప్పింది, ఎట్టి పరిస్థితుల్లోని తమ పైన దాడులకు పాల్పడితే ఆ దాడులు ఏ విధంగా ఉంటాయో మీరు ఊహించలేరు, ప్రతి దాడులు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పారు. ఈరోజు మిస్రీ కూడా మీడియా సమావేశంలో కూడా ఇదే విషయం చెప్పారు. పాకిస్తాన్ కనుక దాడులకు పాల్పడితే, కవింపు చర్యలకు పాల్పడితే తమ సమాధానం చాలా దారుణంగా ఉంటుంది. పాకిస్తాన్ ఇక జీవితంలో కూడా కోలుకునే లేని విధంగా తమ సమాధానం ఉంటుందని కూడా ముందుకు చెప్పారు. అన్నట్లుగానే పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడింది. 16 చోట్ల జమ్మూ, అదేవిధంగా జైసల్మీర్ ప్రాంతంలోని తదితర ప్రాంతాల్లో 16 చోట్ల దాడులకు తెగబడింది. పలు మిసైళ్లను ప్రయోగించింది, డ్రోన్లను ప్రయోగించింది. వాటన్నిటిని కూడా భారత సైన్యం తిప్పికొట్టింది. ప్రధానంగా F-16, JF-17లకు సంబంధించిన 3 యుద్ధ విమానాలను కూడా, జెట్ ఫైటర్స్ కూడా పాకిస్తాన్ కూల్చివేసింది. దాంతో సమాధానం చెప్పడమే కాకుండా పూర్తిగా ఆర్మీని మొత్తం కూడా స్వేచ్ఛనిచ్చింది. కొద్దిసేపటి క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా అజిత్ దోవల్తో సమావేశమయ్యారు. సమావేశమైన సందర్భంగా ఆయనకు కూడా కొన్ని సూచనలు చేశారు. అదేవిధంగా సరిహద్దులో మరిన్ని దాడులకు పాల్పడే అవకాశం ఉంది, డ్రోన్ల దాడులకు పాల్పడే అవకాశం ఉంది పాకిస్తాన్ అంటూ కూడా అమిత్ షా, మోడీ కూడా సరిహద్దు రాష్ట్రాల సీఎంలను కూడా అప్రమత్తం చేశారు. అక్కడ దాడులకు సంబంధించి ఎటువంటి దాడులకు పాల్పడుతుందని. ఈ క్రమంలోనే ఆర్మీ మరిన్ని దాడులకు కూడా రూపకల్పన చేసింది. ఆ దాడులు ఏ విధంగా ఉండాలి, పాకిస్తాన్ మరొకసారి తమ భారత్ మీద దాడి చేయాలంటూనే వెనుకంజ వేసే విధంగా ఒక పంజా విసిరాలని కూడా భారత్కు తగిన సూచనలు, సలహాలు ఇచ్చింది. దీంతో ఇక దాడులు మొదలుపెట్టింది. గతంలో ఇప్పుడు ఇస్లామాబాద్ మీద దాడి చేసింది. పాకిస్తాన్కి ఆయువు పట్టు ఇస్లామాబాద్ రాజధాని, దాని మీద ఒక దాడి చేసి భారత్ సత్తా నిరూపించుకుంది. ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్ ద్వారా కరాచీ పోర్టు పైన దాడి చేసింది. ఒకవైపు సింధీకి సంబంధించిన వాటర్ ఆపడం ద్వారా అక్కడ వ్యవసాయాన్ని మొత్తం నిర్వీర్యం చేసింది, సాగునీరు లేకుండా చేసింది. ఇప్పుడు కరాచీ పోర్టు వాణిజ్య సముదాయాన్ని ఆర్థికంగా చిన్నభిన్నం చేయాలి పాకిస్తాన్ని. ఆ ఆర్థిక వ్యవస్థని ఆసరగా చేసుకొని భారత్ పైన ఉగ్రముఖాలను ఉసిగొలుపుతుంది, ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది. అవన్నీ కూడా ఆర్థిక వ్యవస్థకు పట్టు అయిన ప్రాంతాలను ముందుగా మొత్తం కూడా చిన్నభిన్నం చేయాలని భారత్ భావించింది. అందుకే ఐఎన్ఎస్ విక్రాంత్ ద్వారా కరాచీ పోర్టుని టార్గెట్గా చేసుకొని మిసైళ్లను ప్రయోగించి అక్కడ పోర్టును ధ్వంసం చేసింది. ఇక చైనా పాకిస్తాన్ కారిడార్ ఇంకా లేనట్లే అని చెప్పాలి. టర్కీ సహాయం అందించడానికి, పాకిస్తాన్కు సహాయం అందించడానికి వస్తున్న టర్కీ యుద్ధ
అక్కడ కూడా అది కూడా ఇక ఆ ప్రాంతానికి రాకుండా చేశారు. సో ఇక జమ్మూలో మరోసారి దాడులకు పాల్పడే అవకాశం ఉంది. పాక్ ప్రయత్నం చేస్తుంది, డ్రోన్ల దాడులు క్షిపణి దాడులకు ప్రయోగించే అవకాశం ఉందని అక్కడ ప్రజల్ని కూడా అప్రమత్తం చేశారు. ఒకవేళ డ్రోన్ దాడికి పాల్పడితే తమకున్న రక్షణ వ్యవస్థలను కూల్చివేయడం, నిర్వీర్యం చేయడంతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, ఉంటే ఏ విధంగా ఉండాలన్న అంశానికి సంబంధించి కూడా ఇప్పటి కూడా తగిన సూచనలు సలహాలు ఇచ్చారు. అదేవిధంగా సరిహద్దు ప్రాంతాల్లోనే ఎక్కువగా టార్గెట్ చేసుకుంది. అదేవిధంగా హిందూ ఆలయాలను కూడా టార్గెట్గా చేసుకొని పాకిస్తాన్ దాడులకు పాల్పడే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, సంయమనం కూడా పాటించాలని కూడా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా సూచిస్తున్నారు. అదేవిధంగా విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. అదేవిధంగా త్రివిధ దళాధిపతులతో సమావేశం అయిన సందర్భంగా కానీ, సిడిఎస్ సమావేశం అయిన సందర్భం కానీ ఎలా ముందుకు వెళ్లాలన్న అంశానికి సంబంధించి ఇప్పటికీ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ రాష్ట్రాల సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా తగిన సూచనలు ఇచ్చారు. ఇక కచ్లో 3 డ్రోన్లను కూడా ప్రయోగించినట్లు సమాచారం, వాటిని కూడా కూల్చివేసింది. కచ్లో 3 డ్రోన్లను పాకిస్తాన్ ప్రయోగించిన నేపథ్యంలో వాటిని కూడా కూల్చివేశారు. ఇక ఆల్ ఎయిర్పోర్ట్ దేశంలో ఉన్న అన్ని ఎయిర్పోర్ట్ల భద్రత పైన కూడా సిఎస్ఎఫ్ సంబంధించిన సూచనలు ఇచ్చారు. డీజీతో అమిత్ షా మాట్లాడారు. అన్ని ఎయిర్పోర్ట్లలో భద్రతను కట్టుదిట్టం చేయాలి, మరింత భద్రత పెంచాలని కూడా దేశంలో ఉన్న అన్ని ఎయిర్పోర్ట్లో కూడా తగిన సూచనలు ఇస్తూ సిఎస్ఎఫ్ బలగాలను కూడా మోహరించారు. అమిత్ షా వాళ్ళకు తగిన సూచనలు ఇచ్చారు. ఇక మరిన్ని దాడులు చేయాలి పాకిస్తాన్ పైన. ఇప్పుడు 16 చోట్ల దాడులకు పాల్పడింది, కబీం చర్యలు పాల్పడింది. వాటికి ఆన్సర్ చెప్పే విధంగా మరిన్ని దాడులకు రూపకల్పన చేయాలని కూడా సైన్యానికి స్వేచ్ఛ ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు సైన్యం కూడా అప్రమత్తం అవుతుంది. 8,000 ట్విట్టర్ అకౌంట్లు కూడా బ్లాక్ చేశారు. మొత్తంగా ఆ ట్విట్టర్ అకౌంట్లను బ్లాక్ చేసి ఒక తప్పుడు ప్రచారం కొనసాగిస్తున్నారు. ఆ ప్రచారం నేపథ్యంలోనే అవన్నీ కూడా చేస్తున్నారు. ఇక భారీ పేలుళ్లు కనిపిస్తున్నాయి. ఒకవైపు దాడులు జరుగుతున్నాయి. ఇస్లామాబాద్, కరాచీ, పెషావర్లో భారీ పేలుళ్లు పాకిస్తాన్లో జరుగుతున్నాయి. ఒకవైపు భారత్ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈ పేలుళ్లు కనిపిస్తున్నాయి. ఇక మొత్తం పాకిస్తాన్ మొత్తం అతలాకుతలం కనిపిస్తుంది. మన మీద చేసిన దాడులను, భారత్ మీద చేసిన దాడులను తిప్పికొట్టగలుగుతున్నాం. ఏ క్షిపణి కూడా పడడం లేదు, నష్టం జరగలేదు భారత్ వైపు అని చెప్తున్నారు. కానీ ఇస్లామాబాద్, కరాచీ, పెషావర్లో భారీ పేలుళ్ళు అయితే కనిపిస్తున్నాయి. భారత్ దాడుల నేపథ్యంలో ఈ భారీ పేలుళ్ళు పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. కేవలం కొన్ని మిసైళ్లను, కొన్ని డ్రోన్లను ప్రయోగించి కవింపు చర్యలకు పాకిస్తాన్ పాల్పడితే దాని పర్యవసనం ఏంటో పాకిస్తాన్ ఇప్పుడు చూస్తుంది. భారత్ ఏమాత్రం వెనుకంజ వేయకుండా దూకుడుగా ముందుకు వెళ్తున్నది. ఎయిర్పోర్ట్లను లక్ష్యంగా చేసుకుని, ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకొని, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని, పోర్టులను లక్ష్యంగా చేసుకొని భారత్ దాడులకు పోతుంది. పౌర సమాజం వాటికి వెళ్లకుండా, పౌర సమాజం ఉన్న ప్రాంతాలకు కాకుండా బేస్ ఏదైతే పాకిస్తాన్కు ఆయుపట్టు ఉన్న ప్రాంతాలను పరిగణలోకి తీసుకొని రక్షణ వ్యవస్థలను చిన్నభిన్నం చేస్తూ, ఏదైతే పాకిస్తాన్కు రక్షణ కవచాలగా చైనా రక్షణ కవచాలను వాటన్నిటి కూడా చిన్నభిన్నం చేస్తూ, ఆ వ్యవస్థలన్నిటి కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తూ భారతదేశం సంబంధించిన మొత్తం డ్రోన్లు, మిసైల్ దాడులు, క్షిపణుల దాడులు కొనసాగుతున్నాయి. పాక్ ప్రధానితో షాబాజ్ షరీఫ్తో సేఫ్ హౌస్కు తరలించారు. ఈ దాడులు తీవ్రతరమైతే ఏకంగా ఇస్లామాబాద్ మీద దాడి చేసిన నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ ప్రధాని ఒక సేఫ్ హౌస్కు తరలించినట్లు సమాచారం. ఇది చాలా కీలకమైన అంశం. ఒక దేశం మీద యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఆ దేశ ప్రధానమంత్రి ముందుండి సైన్యానికి అండగా ఉండాలి. కానీ ఇప్పుడు భారత్ స్వీయ రక్షణ కోసం పెద్దపీట వేసింది. తమ ప్రధాని రక్షించుకోవాలన్న అంశానికి సంబంధించి ఒక సేఫ్ హౌస్కు కూడా పాక్ ప్రధాని తరలించినట్లు కొద్దిసేపటి క్రితం సమాచారం ఉంది. ప్రధాని ఇంటి సమీపంలోనే ఏకంగా పేలుళ్లు సంభవించాయి. ఇస్లామాబాద్ మీద అటాక్ చేసిన నేపథ్యంలో ప్రధాని ఇంటి సమీపంలో పేలుళ్లు సంభవించారు. అందులో ఇంకా ఎవరు గాయపడ్డారు, ఎవరున్నారు, ఎవరు లేరు అన్న సమాచారం ఇంకా లేకపోయినప్పటికీ ప్రధాని అయితే ముందుగా సేఫ్ హౌస్కు తరలించాలని పాక్ సైన్యం భావించింది. సేఫ్ హౌస్కు తరలించారు. ఇక మరిన్ని దాడులకు పాల్పడుతుంది అని పాకిస్తాన్ భావిస్తున్న నేపథ్యంలో అసలు మాత్రం ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పాక్ పైన భారత్ విరుచుకపడుతుంది. ఆ విరుచుకపడడం అంటేనే చూస్తున్నాం. ప్రధాని సేఫ్ హౌస్కు వెళ్తున్నాడు. అక్కడ కూడా ఇస్లామాబాద్లో చాలా అంధకారం నెలకొందని తెలుస్తుంది. ఇస్లామాబాద్ తదితర ప్రాంతాల్లోనూ పోర్టులపైన దాడులు, ఎయిర్ బేస్లపైన దాడులు, ఇంకొక వైపు భారత్కు సంబంధించిన క్షిపణులను కానీ, డ్రోన్లను కానీ, మిసైళ్లను కానీ ఏ ఒక్కటి కూడా అడ్డుకునే అంత శక్తి పాకిస్తాన్కు లేదు. ఎందుకంటే ముందుగానే అత్యంత వ్యూహాత్మకంగా పాకిస్తాన్కు సంబంధించిన రక్షణ వ్యవస్థలను అన్నిటి కూడా నిర్వీర్యం చేశారు. సో ఇక మిసైల్స్ నేరుగా వెళ్ళి టార్గెట్ని అచీవ్ చేస్తున్నాయి. అదేవిధంగా ఫైటర్ జెట్స్ కూడా వెళ్ళగలుగుతున్నాయి, అనుకున్న లక్ష్యాలను ఛేదించగలుగుతున్నాయి. సో భారత రక్షణ వ్యవస్థ ఏదైతే చైనాను నమ్ముకుందో ఆ చైనా రక్షణ వ్యవస్థలు తమను కాపాడుతాయని భావించారో ఆ రక్షణ వ్యవస్థలు మొత్తం భారత్ కుప్పకూల్చిన నేపథ్యంలో ఏ ఒక్క రక్షణ వ్యవస్థ తమను కాపాడుకోలేని సిచ్యువేషన్లో అనుకున్న లక్ష్యాల్ని
భారత్ ఏ లక్ష్యం అయితే అనుకుంటుందో ఆ లక్ష్యాన్ని నేరుగా వెళ్ళి ఆ లక్ష్యాన్ని ఛేదించుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతుంది. ఇప్పటివరకు ఇస్లామాబాద్, లాహోర్, కరాచీ ఇటువంటి ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి. ఇక భారత్ మరిన్ని దాడులు చేస్తుంది. ఇక పాకిస్తాన్కు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. ఏమాత్రం వెసులుబాటు కల్పించినా ఆ చర్య మరో రకంగా ఉంటుంది. ఇప్పటికే 16 పేలుళ్లు పేల్చడానికి ప్రయత్నం చేశారు. ఆ పేలుళ్లకు సమాధానం చెప్పాలి. ఆ సమాధానం ఏ విధంగా ఉంటుందో పాకిస్తాన్ చూడాలన్న ఉద్దేశంతోనే ఇక పూర్తిగా పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి చేయడంతో పాటు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వరుస దాడులకు పాల్పడుతుంది. ఇప్పుడు కరాచీ, ఇస్లామాబాద్లో దాడులతో కానీ, ఈ ఎయిర్పోర్ట్ మీద దాడితో కానీ, లేదా లాహోర్ మీద దాడితో కానీ, దీంతో భారత ఆర్మీ ఊరుకునే అవకాశం లేదు. ఇంకా మరింత ముందుకు వెళ్ళాలని భారత్ నిర్ణయించుకుంది. ఒక్క కవ్వింపు చర్యకు సమాధానంగా 100 రేట్లు పాకిస్తాన్ భరించాలి. ఆ పెయిన్ ఏ విధంగా ఉంటుందో పాకిస్తాన్ భరించాలన్న తపనతోనే భారత్ ముందుకు దూసుకుపోతుంది. ఆ దిశగానే సైన్యానికి తగిన సూచనలు, సలహాలు, దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు పాకిస్తాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ భారత సైన్యం ముందుకు కదులుతున్నట్లు సమాచారం. డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతున్న ఐఎన్ఎస్ విక్రాంత్ను ఇక రంగంలోకి దింపారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా కరాచీకి సంబంధించిన పోర్టును ధ్వంసం చేసినట్లు ఇప్పటివరకు అందుతున్న సమాచారం. పాక్ ప్రధాని సేఫ్ హౌస్కు వెళ్లారు. ఇస్లామాబాద్, కరాచీ, పెషావర్లో భారీ పేలుళ్లు సంభవిస్తున్నాయి. పాక్ ప్రధాని ఇంటి సమీపంలోనే పేలుళ్లు సంభవిస్తున్నాయి. పాకిస్తాన్ ఇక ఆందోళనలో ప్రాణాలు బిగపట్టుకొని ప్రధాని సేఫ్ హౌస్కి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే భారత్ ప్రతీకార జ్వాలలు ఏ విధంగా ఉన్నాయో, భారత్ ప్రతిస్పందిస్తే ఒక దేశం పైన యుద్ధం చేసి ఏ విధంగా ఉంటుందో పాకిస్తాన్కు తెలిసి వచ్చేటట్లు భారత్ నుంచి ప్రతిదాడులు మొదలవుతున్నాయి. అయితే రమేష్, ఇండియాతో పోలిస్తే పాకిస్తాన్ సరైన ఆయుధ సంపత్తి లేకపోయినప్పటికీ కూడా ఒక మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాలనుకుందనుకోవచ్చా? పాకిస్తాన్కు గతంలో చాలా కొన్ని దేశాలు వ్యూహాత్మకంగా భారత్ని ఫేస్ చేయలేక కొన్ని దేశాలు వ్యూహాత్మకంగా సహకరించాయి. అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లు పాకిస్తాన్కు సహకరించారు. పక్కనున్న అమెరికా కూడా వ్యూహాత్మకంగా కొన్ని సంవత్సరాలు ఆఫ్ఘన్లో షెల్టర్ కోసం పాకిస్తాన్తో దోస్తీ కట్టింది. ఇంతకుముందు ఆఫ్ఘనిస్తాన్లోని వ్యూహాత్మకంగా ఏవైతే ఉగ్రవాదుల చర్యలకు మాత్రం ఉపయోగించాలని ఇంతకుముందు చెప్పినట్టు F-16 యుద్ధ విమానాలను ఉచితంగా 400 ఫైటర్ జెట్స్ ఉంటే అందులో 76 ఫైటర్ జెట్స్ని కేవలం అమెరికా సమకూర్చింది. ఆ అమెరికా సమకూర్చినప్పుడు ఒక నిబంధన పెట్టింది, ఇది కేవలం యుద్ధంలో మాత్రం ఉపయోగించాలి. భౌగోళిక అంశాలకు సంబంధించి అంటే మనకు ఇండియాకు సంబంధించిన POKకి సంబంధించిన కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్కు మనకు చాలా కాలంగా భౌగోళికపరమైన రాజకీయ విభేదం అది. ఆ అంశాలకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదనేది అమెరికా షరతు విధించి ఆ షరతులు ఉల్లంఘిస్తే ఎటువంటి చర్యలు చేపట్టాలనేది కూడా నిబంధనలు ఉన్నాయి. F-16 యుద్ధ విమానాలను కనుక ఈ రకంగా ఉపయోగిస్తే ఆ తర్వాత సర్వీస్ చేయడం కానీ, లేదా ఆర్థిక ఆంక్షలు విధించడం కానీ, లేదా వాటికి స్పేర్ పార్ట్స్ ఇవ్వడం కానీ జరగదు ఆ నిబంధనలకు కనుక ఉల్లంఘిస్తే. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ JF-17 విమానాలు 2 కూల్చివేశారని అధికారికంగా అనౌన్స్ చేశారు తప్ప F-16 యుద్ధ విమానం ఎక్కడ కూడా తమకు నష్టం జరగలేదని, తమ కూలలేదని చెప్పలేదు. సో ఇదంతా ఏంటంటే అమెరికా ముందు దోషిగా నిలబడాల్సి వస్తుంది. అమెరికా పెట్టిన నిబంధనను ఉల్లంఘించినట్లు అవుతుంది. భవిష్యత్తులో ఆర్థిక ఆంక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందని పాకిస్తాన్ భయంతో F-16కి సంబంధించిన ఎక్కడ కూడా నిర్ధారించలేదు. సో ఇవన్నీ చూస్తే నిజంగా మీరన్నట్లుగా మేకపోతు గాంభీర్యమే. భారత్ సైనిక సంపత్తి కానీ, భారత్కున్న దృఢ సంకల్పం కానీ, భారత్కున్న తెగింపు కానీ పాకిస్తాన్కు ఎక్కడా లేవు. కానీ భారత్ సంయమనంతో పాటించినంత కాలం పాకిస్తాన్ ఆటలు కొనసాగాయి. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదు. చాలాసార్లు పార్లమెంటు మీద దాడి సందర్భంగా కానీ, అనేక అంశాలు పుల్వామా దాడి చేసిన నేపథ్యంలో కానీ 350 మందికి పైగా భారతీయులను పొట్టం పెట్టుకున్న నేపథ్యంలో కూడా భారత్ చాలా సంయమనం పాటించింది. కానీ ఏకంగా 26 మంది టూరిస్టులు, అందులో ఒక నేపాలీ, 25 మంది భారతీయులను కాల్చి చంపిన నేపథ్యంలో ఇక భారత్ రంగంలోకి దిగింది. పాకిస్తాన్కు సమాధానం చెప్పే దిశగా కొనసాగుతుంది. ఈ దాడుల పరంపర కొనసాగే అవకాశం ఉంది. మళ్ళీ పాకిస్తాన్ దాడులకు తెగబడక ముందే, ఇంకా ఆ పాకిస్తాన్ దాడులు చేయాలన్న ఆలోచన రాకముందే భారత్ సైన్యం విరుచుకుపడాలని ముందుగా ఊహించినట్లుగానే అనేక ఏర్పాట్లు చేసుకుంది. ఆ ఏర్పాట్ల నేపథ్యంలోనే ముందుకు తీసుకుపోతుంది. భారత్ సైన్యం ముందు, భారత్ ఆయుధ సంపత్తి ముందు, భారత్ వ్యూహాల ముందు పాకిస్తాన్ తేలిపోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. వ్యూహాత్మక దాడులు చాలా వరకు డ్రోన్లు ప్రయోగించి జమ్మూ కాశ్మీర్, అదేవిధంగా జైసాల్మీర్ ప్రాంతంలోని కానీ, ఇతర కచ్ ప్రాంతంలో కానీ దాడులకు తెగబడాలన్న పాకిస్తాన్ తలంచింది. కానీ ఏ ఒక్క మిసైల్ కానీ, డ్రోన్ కానీ అక్కడ పడకుండా, అక్కడ నష్టం జరగకుండా, పౌరులకు నష్టం జరగకుండా భారత సైన్యం ధీటుగా ఎదుర్కోగలిగింది. ధీటుగా ఎదుర్కోలే కాకుండా దాడులు జరిగిన
కొన్ని గంటల్లోనే ప్రతి దాడులు చేసింది. ఆ దాడుల పర్యవసానం ఇప్పుడు పాకిస్తాన్ చూస్తుంది. పేలులు జరుగుతున్నాయి. కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్లోని భారీ పేలులు కనిపిస్తున్నాయి. పాక్ ప్రధాని సేఫ్ హౌస్కి వెళ్ళవలసిన సిచ్యువేషన్ వచ్చింది. ప్రధాని ఇంటి సమీపంలోనే పేలులు సంభవించాయంటే భారత్ ఎంత సమర్థవంతంగా ఎంత వ్యూహాత్మకంగా ముందుకెళ్తుందో మనం చూడవచ్చు. సో ఇవన్నీ ఒక ఎత్తైతే సరిహద్దు రాష్ట్రాల్లోని ప్రజలను కూడా అప్రమత్తం చేయాలి, తమ పౌరులను రక్షించుకోవాలని ఇప్పటికే ముఖ్యమంత్రులతో ప్రధాని మాట్లాడారు, అమిత్ షా మాట్లాడారు. ఎయిర్పోర్ట్లను కూడా భద్రత కట్టుదిట్టం చేశారు. సిఎస్ఎఫ్ బలగాలను కూడా కట్టుదిట్టం చేయడంతో పాటు అక్కడ భద్రతను మెరుగుపరచాలని కూడా చూశారు. ఈ పుకార్లను నమ్మవద్దు. కొన్ని ట్విట్టర్ అకౌంట్లలో ఫేక్ ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారం నమ్మవద్దు అంటూ కూడా 8,000 ట్విట్టర్ అకౌంట్లను కూడా మొత్తం కూడా బ్లాక్ చేశారు. కొన్ని ప్రాంతాల్లో బ్లాక్అవుట్ ప్రకటించారు. జమ్మూ లాంటి ప్రాంతాల్లో బ్లాక్అవుట్ మళ్ళీ ఎత్తివేశారు. మళ్ళీ అక్కడ వెలుగులు కనిపిస్తున్నాయి. ఇక పాకిస్తాన్ ఎటువంటి క్షిపణులు ప్రయోగించినా, డ్రోన్లు ప్రయోగించినా ఎదుర్కోవడానికి భారత సైన్యం సర్వసిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. రమేష్, అయితే భారత సైన్యం దూకుడు చూస్తుంటే ఈ రాత్రి గడిచేలోపే పాకిస్తాన్ ఆర్థికంగా, వాణిజ్యంగా ఎప్పటికీ కోలుకోలేని పరిస్థితులను చవిచూస్తుందనుకోవచ్చా? ఖచ్చితంగా ముందుగా పాకిస్తాన్కి అనేక చర్యలు, ముందుగా దాడి జరిగిన నేపథ్యంలో పహల్గామ్ దాడి జరిగిన తర్వాత ఆర్థికంగా దిగ్బంధించే ప్రక్రియనే ముందుగా భారత్ ముందుకు తీసుకెళ్ళింది. భారత్కు సంబంధించి కానీ ఇతర ప్రాంతాల్లో పాక్ ఎయిర్ స్పేస్ సంబంధించిన పాక్ విమానాలు రాకుండా అడ్డుకట్ట వేయగలిగింది. అదేవిధంగా పాక్ నౌకలను రాకుండా అడ్డుకట్ట వేయగలిగింది. ఈ విధంగా ఆర్థిక అంశాలు ఎదుర్కొంది. డ్యాములకు సంబంధించి సింధు నది జలాలను పాకిస్తాన్కు వెళ్లకుండా చేసింది. దాదాపు 80% సింధు నది జలాలకు సంబంధించి పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది. 80% 23.7 కోట్ల మంది దాని మీదనే ఆధారపడి ఉంటారు సింధు నది జలాలు. దాన్ని కూడా మొత్తం బ్లాక్ చేశారు. ఒకవైపు ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరి చేయాలి, తాగునీరు అందకుండా చేయాలన్న అంశానికి సంబంధించి ఆ విధంగా చేస్తూనే మరొక వైపు ఏదైతే ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినట్టు కరాచీ పోర్ట్ ఉందో 60% వాణిజ్యం మొత్తం కూడా పాకిస్తాన్కి సంబంధించిన వాణిజ్యం మొత్తం కూడా కరాచీ పోర్టు ద్వారానే జరుగుతుంది. మొత్తం సింధు ప్రావిన్స్లోనే కాకుండా మొత్తం పాకిస్తాన్లోనే అతిపెద్ద పోర్టు కరాచీ పోర్టు. ఆ పోర్టుని కూడా ధ్వంసం చేయడం ద్వారా ఇటువంటి ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరి చేసే విధంగా భారత్ ముందుకెళ్ళింది. అందులో భాగంగానే వ్యూహాత్మక దాడులకే చేస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ కనుక దాడులు చేసినట్టు జమ్మూలో పౌర సమాజాలపైన, పౌరుల మీద దాడులు చేసినట్టు, మిసైల్ ప్రయోగించినట్టు, డ్రోన్లు ప్రయోగించినట్టు చేయకుండా కేవలం ఆయువు పట్టులను, రక్షణ వ్యవస్థలను, అదేవిధంగా ఎయిర్ బేస్లను, పాకిస్తాన్కు సంబంధించిన మిలిటరీకి సంబంధించిన వ్యవస్థలు మాత్రమే వాటిని ధ్వంసం చేయడం కోసమే ముందుకు కదిలింది భారత్ తప్ప ఎక్కడ కూడా పౌర సమాజాలకు వెళ్ళలేదు. కానీ ఇప్పుడు ఇక పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడిన నేపథ్యంలో ఒకవైపు ఆర్థికంగా చిన్న భిన్నం చేయడం, ఇంకొక వైపు మిలిటరీ వ్యవస్థను చిన్న భిన్నం చేయడం, ఇంకొక వైపు రక్షణ వ్యవస్థను చిన్న భిన్నం చేయడం, ఇటువంటి కార్యక్రమాలకు భారత్ ముందుకెళ్తుంది. ఇది చాలా ఇంకా ముందుకు వెళ్ళేటట్లు కనిపిస్తుంది. ఈ దాడులు పాకిస్తాన్కు సంబంధించి పాకిస్తాన్ దాడుల ప్రతీకార జ్వాలలు ఏ విధంగా ఉంటాయో, వాటిలో ఏ విధంగా పాకిస్తాన్ మసి అయిపోతుందన్న అంశాన్ని ప్రజల్లోకి చెప్పాలి. ప్రధానంగా పాకిస్తాన్కు గుణపాఠం చెప్పాలన్న అంశంతోనే భారత్ దాడులు కొనసాగుతున్న సమాచారం. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్లు F-16 జెట్ ఫైటర్, అదేవిధంగా JF-17కి సంబంధించిన దానికి సంబంధించిన పైలట్ను కూడా పట్టుకున్నట్లు భారత ఆర్మీ BSFకి సంబంధించిన క్విక్ రెస్పాన్స్ టీంలో ఉన్నట్లు సమాచారం. అదుపులో ఉన్నారు. అక్కడ కూల్చివేసిన నేపథ్యంలో అతను ఎగ్జిట్ సీటుతో బయటకు వచ్చారు. ప్రాణాలతో ఉన్న అతన్ని కూడా పట్టుకొని BSF అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇక భారత రక్షణ వ్యవస్థను తెగించి జెట్ ఫైటర్స్ కానీ, డ్రోన్లు కానీ, మిసైల్స్, ఇతర క్షిపణులు కానీ వచ్చి పడే అవకాశం లేకపోవడంతో పాకిస్తాన్కి ఏం చేయాలో పాల్పోవడం లేదు. విచక్షణ రహితంగా సరిహద్దు వెంట కాల్పులు జరుపుతున్నట్లు సమాచారం ఉంది. పలు చోట్ల సరిహద్దు ప్రాంతాల్లో, ప్రధానంగా LOC ప్రాంతాల్లో సరిహద్దు గ్రామాలపైన చిన్న కాల్పుల మూత అయితే వినిపిస్తున్నట్లు మనకు సమాచారం ఉంది. ఇంకా జైసల్మీర్ ప్రాంతంలో బ్లాక్అవుట్గానే ఉంది, ఇంకా అంధకారం ఉంది. ప్రజలను అప్రమత్తం చేస్తూ సేఫ్ ప్లేస్కి వెళ్ళవలసిందిగా భారత ప్రభుత్వం కూడా సూచించింది. అయితే జమ్మూలో కొన్ని చోట్ల బ్లాక్అవుట్ ఎత్తివేసినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రమేష్? ఇంతకుముందు చెప్పినట్టు పాక్ డ్రోన్ దాడులకు పాల్పడిన నేపథ్యంలో బ్లాక్అవుట్ వేశారు. బ్లాక్అవుట్ విధించిన తర్వాత మళ్ళీ భారత్ ప్రతి దాడులకు నేపథ్యంలో పూర్తి రక్షణ వ్యవస్థని అన్నీ కూడా యాక్టివేట్ చేశారు. సుదర్శన్ చక్ర, LS-95 ఇవన్నీ కూడా భారత రక్షణ వ్యవస్థలన్నీ కూడా యాక్టివేట్ చేసిన నేపథ్యంలో డ్రోన్ల దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టే విధంగా రక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. కాబట్టి ఇక ముందు దాడి జరిగినా కానీ నిర్వీర్యం చేసే అవకాశం ఉంది. సో అవన్నీ కూడా నేసిన నేపథ్యంలో బ్లాక్అవుట్ చేశారు. ఇప్పుడు
అది కాస్త తేలికపడింది. ఇక ప్రతీకార దాడులు భారత్ నుంచే పాకిస్తాన్కు ఉన్నాయి. పాకిస్తాన్ దాడులు భారత్ మీద చేయడం కాదు, భారత్ చేసే దాడులను తట్టుకునే సామర్థ్యం ఉండాలి. ముందుగా భారత్ దాడులను తిప్పికొట్టే విధంగా ఎలాంటి చర్యలు చేపట్టాలన్న అంశానికి సంబంధించి పాకిస్తాన్ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక డ్రోన్ దాడులు కానీ మిసైల్ దాడులు కానీ జరిగే అవకాశం లేదు. కాబట్టి కాస్త వెసులుబాటు కల్పిస్తూ జమ్మూ ప్రజలు మళ్ళీ అప్రమత్తంగా ఉండే విధంగానే బ్లాక్అవుట్ని ఎత్తివేశారు. అది మళ్ళీ కనుక పాకిస్తాన్ దాడులకు పాల్పడితే మళ్ళీ బ్లాక్అవుట్ విధించే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.